మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశ ప్రకారం 17 మెడికల్ కాలేజీల ఆనాడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో శాంక్షన్ చేసిన 17 మెడికల్ కాలేజీల్లో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి రన్నింగ్లో 2 కాలేజీలు కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ మిగిలిన 10 కాలేజీలను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీ సిస్టమ్ కింద ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళు తెలుగుదేశం తీసుకునే నిర్ణయానికి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీలో అన్నీ కూడా ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా సమాయత్తం చేసి వాళ్ళకు కూడా ప్రజలలో కూడా ఒక స్పందన వచ్చే విధంగా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదు, ఖచ్చితంగా ప్రభుత్వమే నడపాలి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతోనే మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు కాబట్టి మీరు పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద ఇస్తామంటే మాత్రం ప్రజలంతా మేము ఒప్పుకోవడం లేదు, ఖచ్చితంగా గవర్నమెంట్తోనే కాలేజీ రన్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రజల దగ్గర ఈ పాణ్యం నియోజకవర్గంలో 60,000 మంది సంతకాలతో పైనే ఈరోజు ఈ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. ఈరోజు 10వ తేదీ మొత్తం ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి మొత్తం నంద్యాల జిల్లాకు ఇక్కడ ఉండే ఏవైతే బాక్సులు ఉన్నాయో అవన్నీ కూడా పంపించి అక్కడ నంద్యాల పార్టీ ఆఫీసులో ఆడ భద్రపరచడం జరుగుతుంది. ఆ నుంచి 15వ తేదీ సోమవారం రోజు మళ్ళా మనకు విజయవాడకు పంపేయడానికి అంటే గవర్నర్ దగ్గరికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో మొత్తం ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి పోయిన వెహికల్స్ అన్నీ కూడా గవర్నర్ బంగ్లా దగ్గర మొత్తం అన్నీ కూడా ప్రైవేట్ చేపించడం, ఇవన్నీ కూడా అక్కడ తీసుకుపోయిన తర్వాత గవర్నర్ గారు ఏం ఆదేశం ఇస్తే దాని ప్రకారం ఏం చేయాలనేది దాన్ని చేయడం జరుగుతుంది. మా నాయకుడు ఆదేశ ప్రకారం ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇందుకు మొత్తం ఇవన్నీ పూర్తి చేయడానికి సహకరించిన మా నాయకులకైతేనేమి, మా కార్పొరేటర్లకైతేనేమి, మా ఎంపీటీసీలకైతేనేమి, జెడ్పీటీసీలకైనా ఇంకా మా పార్టీలోనే వివిధ పదవులున్న నాయకులైతేనేమి, దాంతోపాటు మా నాయకులు కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేసినందుకు వాళ్ళకందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ మొత్తం కూడా నిన్న కూడా మనకు యువత మేలుకో కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున మంచి స్పందన ఈ పాణ్యం నియోజకవర్గంలో రావడం, అదేవిధంగా యువతలో ఏ విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకుండా విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ లేకుంటే వాళ్ళకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఆ నిరుద్యోగ భృతి ఇవ్వకుండా చేసిన దానికి ఇవన్నీ కూడా యువతనంతా